జీవమరణములు నాలుక వశము. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. అయితే దానికన్నా ప్రమాదకరమైన అవయవము మరొకటి లేదు. హత్య చేసేవాళ్ళు కత్తులు ఇతర మరణాయుధాలు ఉపయోగిస్తారు, కానీ మనిషిని నిలువున ప్రాణాలు తీయడానికి కృంగదీసే ఒకే ఒక్క మాట చాలు. వినబడే నిందలు, ఆరోపణలు ఎగిరివచ్చి గుండెల్లో గుచ్చుకునే బాణములు వంటివి. ఆ మాట ఎవరన్నారో తెలియకుండానే ఊరంతా కార్చిచ్చు రేపుతుంది నాలుక. దాని మూలంగా కలిగే ఇక్కట్లు రాజ్యాలకు, నగరాలకు, గ్రామాలకు చేసే కీడు ఒక ఎత్తైతే, నాలుకను అదుపు చేసుకోలేక మనిషి పడే పాడు, ఇతరులకు కలిగించే హాని మరొక ఎత్తు. కొందరు అదే పనిగా ఇల్లు తిరుగుతూ లేనిపోని అబద్ధపు వార్తలు చేరవేస్తుంటారు. వారి మనస్సుల్లో విద్వేషాలు, అనుమానాలు చిచ్చురేగుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిగానే ఉంటుంది. బైబిల్ ప్రకారం ఒక మనిషి సంభాషణను బట్టే వారి జీవితం కూడా ఉంటుంది. జీవవాక్యం, జీవింపజేసే వాక్యాన్ని ఇతరులకు వినిపించే నాలుకే నాలుక. సర్వశక్తుణ్ణి సన్నుతించే పెదవులే పెదవులు. జీవమరణములు నాలుక వశం కాబట్టే ఆలోచన చేసుకో. జీవం కావాలా, మరణం కావాలా? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయి వెండి వంటిది, సాత్వికమైన నాలుక జీవవృక్షం వంటిది. ఆనందగానంతో నిండి ఉండును, న్యాయమును ప్రకటించును, నీ నీతిని గుచ్చి సల్లాపము చేయు. ఆలోచించు స్నేహితుడా, నీ నాలుక ఎలా ఉంది? మంచి నాలుక, చెడ్డ నాలుక? చిన్న నాలుక వల్ల నరకానికి వెళ్ళడం కంటే ఆ నాలుక కోసం మంచి మాటలు పలికేలా చేయమని ప్రార్థించు ఆ దేవుణ్ణి.